హలో నేను మిస్ఎస్ రావు. ఎట్టకేలకు హయ్యర్ బస్ అసోసియేషన్స్ సమ్మె విరమించేసింది. 20వ తారీఖు తర్వాత మళ్ళీ నెగోషియేషన్స్ మాట్లాడదామని చెప్పి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు మాట్లాడినట్టు వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. అసలు వీళ్ళు సమ్మెకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆర్టీసీ హయ్యర్ బస్సెస్ దాంట్లో ల్యాబ్సెస్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఆర్టీసీ హయ్యర్ బస్సెస్ అసోసియేషన్లో లేకపోయినప్పటికీ దాదాపుగా 25 సంవత్సరాల పైగా హయ్యర్ బస్సు నడుపుతున్నటువంటి ఆంజనేయమూర్తి గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు హయ్యర్ బస్సెస్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. మరి అది ఎక్కడ రిజిస్టర్ అయిందో తెలియదు. బట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుంది. సో మీలాంటి వాళ్ళు మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా మీరు గవర్నమెంట్ వైపు లేదంటే ఆర్టీసీ కార్మికుల వైపు మాట్లాడుతున్నారు. సో మాకు జరుగుతున్న అన్యాయం మీరు పట్టించుకోవట్లేదు అని అంటారు. ఏంటి మీకు జరుగుతున్న అన్యాయం? ఆర్టీసీ హైర్ బస్ వ్యవస్థ పుట్టిందే గవర్నమెంట్ కంటే అధికంగా సర్వీస్ ఇవ్వగలుగుతారు. ఈ వ్యవస్థలో ప్రైవేటైజేషన్ సిస్టమ్ అనేది సామాన్య మానవుడికి ఎంతో మేలు చేసిద్ది, దేశ రాష్ట్ర అభివృద్ధి జరిగిద్దని నమ్మిన పనిచేసే ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను 25 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు, 30 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఈ వ్యవస్థ ఆర్టీసీ కార్పొరేషన్గా ఉంది కాబట్టి కార్పొరేషన్స్తో నడుస్తూ ఉంది. కార్పొరేషన్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల అంటే చోటా మోటా నాయకులు, ఒక స్థాయి నాయకులైనా సరే, మినిస్టర్ స్థాయి నాయకులైనా, వీళ్ళ పాలసీలకు విరుద్ధంగా ఎగ్జిక్యూటివ్ బోర్డు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడలేదు కూడా. ఇది వాస్తవమైన అంశం. ఈ కార్పొరేషన్లోకి ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు జోక్యం చేసుకున్న సందర్భాలు మాకు తెలిసినంత మట్టికి కూడా లేవు. సమస్యలు అంటే మమ్మల్ని ఎప్పుడు వాళ్ళ తోటి పార్ట్నర్లుగానే చెప్తున్నారు, మేము పార్ట్నర్లుగానే అన్న భావనలో కాకుండా అధికారులతోని ఎప్పుడైనా మమేకమై స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళ అధికారపూర్వక సూచనల్ని గౌరవంగా ఒబే చేస్తూ మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి పోరాటం చేస్తూ వచ్చాం. ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అన్నా కూడా అగత్యం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు మేము స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం. ఈ పరిస్థితి ఉత్పన్నమవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు పేదలకు మేలు చేయాలన్న సంకల్పాన్ని సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాయి. ఎలక్షన్ ఇయర్ మారినప్పటి నుంచి ఇంకా పేదవాడికి నేనేం చేయగలుగుతానని ముఖ్యమంత్రిని ఆశించే పార్టీలు వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఉచిత బస్సు అనే ప్రణాళికను కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారు. దానికి స్త్రీశక్తి పథకం పేరు పెట్టారు, ముందుకు తీసుకొచ్చారు. అనౌన్స్ చేసి తొలి సంతకంలోనే చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోవడానికి చిత్తశుద్ధి లేకపోవడం కాదు. ఉచిత బస్సు అంటే ప్రజల నుంచి స్పందన ఎంత ఎక్కువగా ఉంటుంది, ఆ స్థాయిలో ఆర్టీసీ బస్సులు కానీ వ్యవస్థ కానీ నిర్మాణకృతమై ఉందా లేదా, దీన్ని వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి జరిగిన సమయం మాత్రమే ఆ సమయం. మాకు రాజకీయాలు అక్కర్లేదు, ఎవరి మీద ఏం మాట్లాడుతున్నారు అనేది మేము అప్రస్తుతం ప్రస్తావించాం కూడా. ఈ క్రమంలో అధికారులు, ప్రభుత్వమే, ఇక్కడ మాకు ముఖ్యమంత్రి గారు అంటే ప్రభుత్వము అధికారులు కసరత్తు చేసి స్త్రీశక్తి పథకానికి ఆగస్టు 15 నుంచి దీన్ని అమలు చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వాళ్ళ హైర్ బస్ ఓనర్లు ఏదో ప్రత్యేకంగా డిమాండ్ చేశారు, అడిగారు అనేది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదంటే, ఈ స్త్రీశక్తి 15వ తారీఖు మొదలవుతుందంటే 1 వీక్ ముందు హైర్ బస్ ఓనర్ల అసోసియేషన్లో ఉన్న పెద్దలనే కాకుండా వాలంటరీగా ఎవరైనా మీరు ఏమైనా చెప్పుకోదలుచుకుంటే కూడా వచ్చి కలవండి అని చెప్పేసి ఆర్టీసీ హెడ్ ఆఫీస్లో ఎండి గారు ఒక కమిటీని వేసి, ఉన్నత స్థాయి కమిటీస్ని వేసి వాళ్ళ ముందు చర్చ పెట్టడం జరిగింది. ఆ చర్చలో వాళ్ళు ఏం చేశారంటే, ఫైనల్గా వీళ్ళు చెప్పినవన్నీ విన్నారు. విన్నాక మళ్ళా వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మిమ్మల్ని మేము పిలిచింది మీకేదో మేము హామీలు ఇస్తామని కానీ మీ సమస్యలు మొత్తాన్ని ఇప్పుడేదో మనం చర్చించుకుందామని కాదు. మాకు కూడా
స్త్రీశక్తి పథకం వల్ల మీ మీద భారం పడిద్ది అని నమ్మడంలో ఎలాంటి సందేహం లేదు. మీ భారాన్ని మేము తొలగించాలంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మాకు కూడా ఊహకందని ప్రశ్న కాబట్టి మేము ఇప్పుడు ఏం మాట్లాడుకోవద్దు. మేము చెప్పాల్సిన 4 మాటలు మేము చెప్పాం, మీరు చెప్పాల్సిన 4 మాటలు చెప్పారు, అయిపోయింది. ఈ పథకం అమలు జరిగే టైంలో ఒక 2-3 నెలలు టైం తీసుకొని ఈ 2-3 టైంలో నిజంగా హైర్ బస్ మీద ఎంత భారం వస్తుందనేది మేము కూడా ఒక క్యాలిక్యులేషన్ వేసి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మేము ఏమి చేయగలుగుతాం అనేది ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఇప్పుడు ఎలాంటి చర్చలు ఉండకూడదు. మన సుహృద వాతావరణం ఏదైతే మన మధ్య ఉందో హైర్ బస్ కిను కార్పొరేషన్ కి మధ్య, ఆ వాతావరణం అలా కొనసాగుతూ మీరందరూ బస్సులు స్త్రీశక్తి పథకాన్ని కింద ఎలాంటి ఆటంకం లేకుండా తిప్పుకోవాలి. ఒక సజెషన్. రెండో సజెషను, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు హయ్యర్ గా పీపుల్ మూవ్ అవుతారని. టైర్లు గతంలో కంటే కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ బటన్ ఉన్నప్పుడే మీరు తీసేయాలి, లేకపోతే టైర్లు పగిలిపోయే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి లెవెల్స్ ని మార్చేయండి. అంటే గతంలో 3 mm అనుకున్నాం అనుకోండి, దాన్ని 4 or 5 mm ముందే తీసేయండి బటన్ కని వాళ్ళ ఉద్దేశం. అది ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే హ్యాండిల్స్ బస్సులో ఖచ్చితంగా ఉండాలి. హ్యాండిల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో బస్సులో మధ్యలో రాడ్స్ ఉన్నాయో వాటి బోల్ట్లు ఉన్నట్లు ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చేయండి. అంటే హెవీ అయినప్పుడు వాటి మీద భారం పడుతుంటది కాబట్టి సీట్ వెల్డింగ్స్, ఎమర్జెన్సీ డోర్ కాడ సీట్లు, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు మళ్ళా నామ్స్ డిక్టేట్ చేయడం జరిగింది. దానికి హైర్ బస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎలాంటి మాట్లాడకుండా కింద స్థాయి నాలాంటి హైర్ బస్ ఓనర్స్ దాకా కూడా ఆ విషయాలన్నింటినీ ప్రసారం చేసి ఇప్పుడు మనం ఏం మాట్లాడద్దు, మేము ఉన్నాం, మేము మాట్లాడతాం, మీరు బస్సులు మాత్రం శ్రీశక్తికి ఆపకుండా తిప్పాల్సిందే అన్నారు. సరే, ఓనర్లు తిప్పుతా ఉన్నారు. ఓనర్ కి ప్రాక్టికల్ గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 5-6 లీటర్ల నుంచి 10-12 లీటర్ల దాకా, కొన్ని రూట్లు అయితే 15 లీటర్ల దాకా కూడా ఆయిల్ పెరిగింది. కారణం ఏంటంటే స్టాండింగ్ అప్పుడు ఏ బస్సు కూడా రోజు ఆపరేషన్ మొత్తంలో ఒక 10 ట్రిప్పులు 10 సింగిల్స్ తిరిగింది అనుకోండి, అన్ని సింగిల్స్ లో జనం ఉండరు. కొన్ని సింగిల్స్ లో హాఫ్ ఆఫ్ ది సీటే ఉంటారు, సీటింగే ఉంటారు, అట్లా ఉంటది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి సింగిల్ ఫుల్ అవుతున్నారు. ఎట్లా ఫుల్ అవుతున్నారంటే ఒక విలేజ్ స్టార్టింగ్ లో స్టాప్ లో ఎక్కి విలేజ్ ఎండింగ్ స్టాప్ లో దిగిపోతున్నారు ఫ్రీ. కాబట్టి ఇది ఊహించని ట్రాఫిక్. వాళ్ళకు కూడా ఆర్టీసీ కండక్టర్లకు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కూడా ఆ ట్రాఫిక్ లో టికెట్లు ఇవ్వకుండా మరీ లేడీ కండక్టర్స్ అయితే 4-5 గంటలు అయ్యేసరికి వేలాడబడిపోతున్నారు. అసలు ఎప్పుడు నోరెత్తి మాట్లాడని కండక్టర్లు కూడా ఈవినింగ్ టైంలో ప్రయాణికులు లోపల జరగండి అది ఇదని గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఫ్రస్ట్రేషన్. సరే, అది ఆర్టీసీ వ్యవస్థది. మీకు కార్మిక నాయకులు మీతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడాల్సిన పని లేదు దాని మీద. దాని మీద జరిగిన తర్వాత వీళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. రోజుకు 5 లీటర్లు అనుకోండి మినిమం దే నేను చెప్తున్నా, మ్యాక్సిమంకి వెళ్తా 500, నెలకు 15,000. ఒక బస్సు మీద నెలకు 15,000 ఓన్లీ ఆయిల్ ఆపరేషన్ అవుతుంది మినిమం. మాక్సిమం 25,000 దాకా పోతుంది. దీన్ని ఎవరు బేర్ చేయాలో ఫస్ట్ క్వశ్చన్. దీన్ని మేము ఎట్లా నమ్ముతామండి అంటే ఆర్టీసీ దగ్గర క్లియర్ లెక్కలు ఉన్నాయి. ఆయిల్ ఆర్టీసీ డిపోలోనే 5 బస్సులు కొట్టించుకుంటాయి. అధికారులు వితౌట్ యావరేజ్ స్టాటిస్టిక్స్ లేకుండా ఏ పని చేయరు. వాళ్ళు అవి తీసుకున్నారు. ఏమి చేసినా ఎప్పుడైనా గివ్ అండ్ టేక్ లో ఒక గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ ఏంటంటే వచ్చే ప్రాఫిట్స్ లో మాకు జరిగే నష్టాన్ని భరించడానికి మొత్తం ఆర్టీసీ సిద్ధంగా లేదన్నది ఒక చర్చ జరుగుతుంది ఇంటర్నల్ గా ఓనర్స్ మధ్య. మీరు గట్టిగా మాట్లాడండి, అసోసియేషన్ ని ప్రెజర్ చేయడం కూడా జరుగుతుంది. అందరూ అసోసియేషన్ వాళ్ళు కలుస్తున్నారు, మేము చెప్తాం అని చెప్తా ఒక ఫైన్ మార్నింగ్ వాళ్ళు ఏం చేశారంటే 3,000 ఆర్డర్ నుంచి మాక్సిమం 5,000 దాకా, అంటే 300 కిలోమీటర్ల నుంచి 550-580 కిలోమీటర్లు జరిగే బస్సులు ఉంటాయి. ఈ బ్యాచ్ లో వాళ్ళు ఈ వేరియేషన్ మీద అనౌన్స్ చేసేసారు, ఒక స్కీమ్ లాగా చేసి అనౌన్స్ చేశారు. ఆపరేషన్ లో గేర్ వాడకం పెరుగుతుందండి. 130 మంది ఒక దగ్గర దిగరు కదా, 5 చోట్ల దిగే కాడ 20 చోట్ల దిగాల్సి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే కాదు మాకు ఇది సరిపోదని డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కి మీ అయిపోయింది ఏమి చేయలేము అన్నది ఎక్కడికక్కడ. అధికారులంతా ఎట్లా ఉంటారంటే ఎవరు నెయిల్స్ కట్ చేసుకోరు.
ఏటీఎం కార్డు నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎండి గారి దగ్గర పోయేసరికి మేము బస్సు ఎగ్జాక్ట్లీ. ఆపడం అనేది తప్పే కదా అనేది మాకు కూడా అంతరాత్మ ఎస్, ఘోషిస్తుంది. కానీ ఆగస్టు ఎగ్జాక్ట్లీ మూర్తి 15 గారు. నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు లేకుండా. మూర్తి గారు, చెప్పండి. ఇప్పుడు నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఒకటి సంక్రాంతి రోజు స్త్రీశక్తి పథకం అనేది మహిళలకు సంబంధించి సంక్రాంతి రోజు డిమాండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా సంక్రాంతి రోజు టార్గెట్ చేయడం అనేది ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు కాదా? ఎయిర్ బస్ ఓనర్లు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. 3 నెలల నుంచి ఆగస్టు 15 నుంచి 4 నెలలు, నెలకి 20,000, 25,000, 30,000 అదనంగా నష్టపోతా ఏం చేయాలో అర్థం కాక, ఎదురు పెట్టడానికి లేక అందరూ అసలు ఆర్టీసీ హైర్ బస్ వ్యవస్థలో ఓనర్లు ధనవంతులు కాదండి. ఇది స్పష్టంగా మీరు సర్వే కూడా చేసుకున్నా తేలిపోతుంది. ఎక్కువ ఇప్పుడు భాగం 60 to 70%. ఇంకో పాయింట్ ఏంటంటే నాది, ఇప్పుడు హయ్యర్ బస్ ఓనర్స్ అనేవాళ్ళు కార్మికుల కింద వస్తారా లేదంటే కాంట్రాక్టర్స్ కింద వస్తారా? మేము హైర్ బస్ ఏపీఎస్సీ ఆర్టీసీలో పార్టర్లం, భాగస్థులం. వాళ్ళొక భాగం, మేము ఒక భాగం. మాకు ముందు పెట్టిన పేరే ముద్దు పేరు, అది యు ఆర్ ది పార్ట్నర్స్ అంటారు మీటింగ్ లో కూర్చోగానే. అంతే, మేము మరి partners- పొంగిపోతాము. వాళ్ళు చెప్పినవన్నీ ఓకే అంటాం, లేచి వచ్చేస్తాం. పార్ట్నర్స్ అనేవాళ్ళు ఆర్టీసీకి ఉన్న ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారా సంక్రాంతి రోజు? ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, నేను బ్రతికితేనే కదా ఏ మానవత్వాన్ని అయినా ఆలోచించేది. నేను చచ్చిపోతున్న టైంలో మానవత్వం లేదా నువ్వు ఓర్చుకోవాలంటే అది సాధ్యపడదు కదా. దెబ్బలు తినేటప్పుడు ఓర్చుకుంటాం, ఓకే. ఊపిరి నెక్స్ట్ వదిలేటప్పుడు పాయింట్ ఓర్చుకోలేంగా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ హయ్యర్ బస్సెస్ అనేది మీకు టెండర్ వేసేటప్పటి నుంచే దాని వెనక చాలా అక్రమాలు ఉన్నాయి. ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలు అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేశారు. అసలు రూట్లే ఇవ్వద్దన్నారు. అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసేస్తున్నారు, ఆర్టీని చంపేస్తున్నారు ఈ హైర్ బస్సుకు సంబంధించినటువంటి వ్యవస్థ అని చెప్పి వాళ్ళు పదే పదే అనేక సందర్భాల్లో ధర్నాలు కూడా చేసిన సందర్భం ఉంది. దీనికి ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తగ్గిపోతుంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని కూడా డ్రైవర్లను చేయడానికి ట్రైనింగ్ ఇప్పించి రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ వ్యవస్థ లేదంటే డ్రైవర్ మా చేతిలోకి వచ్చేస్తాడు కదా ఎయిర్ బస్ వ్యవస్థలో. కాబట్టి ఎంప్లాయ్మెంట్, ఒక బస్సు వెనక 8 మంది కార్మికులు పనిచేయాలండి. ఇప్పుడైతే 2 చాలు, 3 చాలు యావరేజ్న. కానీ Exactly, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, అప్డేట్ అవ్వాలి మనము. ఇప్పుడు నేనేమంటానంటే, నేను 2 రోజుల క్రితం ఒక వీడియో చేశానండి. కార్మికులు, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అసోసియేషన్ నేతలు ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చారు, హయ్యర్ బస్సెస్ మీద ఎలాంటి అభిప్రాయం వాళ్ళకుంది అని దాన్ని ఇచ్చిన కదా. నిన్నటి నుంచి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ, వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ ఈ ఆర్టీసీ అసోసియేషన్ అని చెప్పి కొంతమంది నేతలు ఫోన్లు చేస్తున్నారు. ఆఫీస్కి ఫోన్లు చేసి లేపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, మీ ఇల్లు ఎక్కడ, మీ ఆఫీస్ ఎక్కడ, ఈ విధంగా మాట్లాడుతుంటే దాన్ని మాఫియా అంటంలో తప్పుందా? ఇప్పుడు ఈ విషయంలో నన్ను 1 నిమిషం మాట్లాడనివ్వండి. ఊహాజనితమైన ప్రశ్నలతో రమ్యంగా ఉండాలి, మనది టిఆర్పి రేటింగ్ పోయే విధంగా ఉండాలని ఆర్టికల్ తయారు చేసిన విధానాన్ని కూడా మనం సమర్థించకూడదు కదా. మనం తయారు చేసింది ఊహాజనితమై ఉండి, ఆర్టీసీలో ఉండేది ఏదన్నా డామినేషన్ సిస్టమ్ ఒక్కటే ఏంటంటే అధికారులు మోనోపల్లిగా ఉన్నట్లు మాట్లాడతారు. పార్ట్నర్లమైనా మాతో సహృదయంతో కూర్చొని 1 అరగంట చర్చిద్దాం అనుకోరు. ఎందుకంటే బాధలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలుసు. మనం చర్చిస్తే చులకనైపోతుంది, అక్కడ లీనియన్స్ వస్తుంది, వ్యవహారం తప్పుదోవకి వెళ్ళిపోయిందని ఇంకో రకంగా చేయడానికి అసలు వాళ్ళ చేతిలో కూడా అధికారాలు లేవు. అధికారాలు స్ట్రీమ్ లైన్ ఏమంటారంటే డీసెంట్రలైజేషన్ లో లేవు. 1 కిలోమీటర్ తగ్గించే శక్తి ఒక డిఎంకు ఉండదు, ఆర్ఎంకు ఉండదు. ఖచ్చితంగా ఎండి స్థాయిలో లేకపోతే ఈడీ ఆపరేషన్ స్థాయిలో దాన్ని ఫైనల్ అవ్వాలి. ఎవరు ఏమి చేయడానికి ఉండదు. ఒకటి మూర్తి గారు, ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేది మీకు అవగాహన ఉంది. మీడియా వ్యవస్థకి ఉండేటువంటి లిమిట్స్ ఏంటి, అలాగే అసోసియేషన్కి ఉండే లిమిట్స్ ఏంటి, కార్మికులకు ఉండే బాధలు ఏంటి, వీటన్నిటి వ్యవస్థల మీద మీకు అవగాహన ఉంది. ఇప్పుడు పొడి చేస్తాం, చంపేస్తాం, తల తీసేస్తాం అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను డీజీపీ పంపించాను, ఫోన్ నెంబర్లన్నీ పంపించాం, రాత్రి నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లన్నీ పంపించాం డీజీపీ గారికి, వాళ్ళ వాయిస్ కూడా పంపించాం. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఇవన్నీ ఏం చేసేది లేదండి. సమస్యకి పరిష్కారం ఇచ్చేస్తే అందరూ హాయిగానే మాట్లాడతారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కూడా అధికారులు ఆగస్టు 15 నుంచి ఇప్పటిదాకా తీసుకోవడం, అందులో వాళ్ళకు కూడా తెలుసు కదా కరెక్ట్ గా జనవరి ఎందుకు ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు మీ సమస్యలు మీకున్నాయి, ఆర్టీసీ కార్మికుల నేతల సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మీడియా ఇచ్చిన న్యూస్ ఒకవేళ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయ్యిందని మీ భావిస్తే
మీరు ఏం చేయాలి? నేను పిలిచినప్పుడు ఇంటర్వ్యూ రావాలి, మీ మీ వర్షన్ ఏదో చెప్పాలి. పొడుస్తాం చంపుతాం అంటే ఇది మరి వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నుతున్నట్టు అనుకోవాలా? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎవరు అలా మాట్లాడినా తప్పేండి. ఎంత పెద్ద సమస్య మీదైనా, ఎంత ట్రాజడీ మీదైనా, ఎంత పిన్ పాయింట్ అయిపోయి చచ్చిపోతున్నా కూడా మనము ఆ భాషని ఎంకరేజ్ చేయము, ఆ భావనల్ని ఎంకరేజ్ చేయము. అది తప్పే. అందుకే నేను మా అసోసియేషన్ లో ఫస్ట్ టైం మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ విధంగా మాట్లాడడం కూడా మీరు తీసుకున్న చొరవ ఆఖరికి అసోసియేషన్ కి మేలు చేసిద్దే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే విపరీతమైన చర్చ జరిగితే కదా వాస్తవాలన్నీ బయటకు వచ్చేది. వాస్తవాలు బయటకు వస్తేనే కదా అధికారులు కూడా అరే ఇదేదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక నిర్ణయానికి రావడానికి తొందర చూపేది. అట్లా కాకుండా హిడన్ గా జరుగుతున్నంత సేపు అధికారులు కూడా స్పందించాల్సిన టైంలో స్పందించాల. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో ఉంటాయి, నాకు కూడా కొంత అవగాహన ఉండొచ్చు, నేను అది వాళ్ళని సమర్థించి మాట్లాడలేను. కానీ ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా చచ్చిపోయే వాడికి ఆక్సిజన్ ఇచ్చే కాడ మనం రూల్స్ రెగ్యులేషన్స్ వెతుక్కోకూడదు కదా. ఎంత షార్ట్ టైంలో వాడికి ఆక్సిజన్ ఇవ్వగలుగుతామో ఇవ్వాలి కదా. ఇదే సో ఒక్కటే ఇప్పుడు మన దృష్టిలో ఉండాల్సింది. అది కోల్పోయాం. ఒక ఇప్పుడు ఆ సమన్వయం ఒక కోల్పోయింది పాయింట్ వ్యవస్థ ఏంటంటే అది. నేను 3 పాయింట్లు రైజ్ చేశానండి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది ఆ ఎలక్ట్రిక్ బస్సుని వెనక్కి పంపించింది, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే లాభాలు వచ్చేటువంటి రూట్స్ ని హయ్యర్ బస్సుకి ఇచ్చారని చెప్పి కార్మికులు నేతలు ఆరోపిస్తున్నారు. మూడేంటంటే అసలు ఇప్పుడు సమ్మె చేయటం ఎందుకు? ఈ 3 పాయింట్లు రైజ్ చేసి నేను చెప్పానండి. ఎస్, ఈ 3 పాయింట్లకు కూడా నేను సమాధానం చెప్తానండి. ఎలక్ట్రికల్ బస్సుల వ్యవస్థని తీసుకురావాలంటే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడచ్చు, భాష నాకు తెలీదు. అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడే పెళ్లి చేస్తాం, పెద్ద మనిషి కాకుండా పెళ్లి చేయం. ఇవాళ ఆర్టీసీలో గ్రామీణ ప్రాంతాల దాకా ఎలక్ట్రిసిటీలు తీసుకురావాలి, ఎలక్ట్రికల్ బస్సు ఏసీ బస్సులు రావాలన్నది గొప్ప ఆలోచన, ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంట్లో ఏం వివాదం లేదు, విభేదం లేదు. కానీ వాటిని మీరు ఇన్ ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి అధికారులను మీరు సమన్వయంలో తీసుకొని వాళ్ళ మాటలు యాక్సెప్ట్ చేసుకొని పోవాలి కదా. టెక్నోక్రాట్స్ మాటలు తీసుకోవాలి కదా. మేము ఎంతో మంది టెక్నోక్రాట్స్ తో డిస్కస్ చేసాం. 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఇది చేయలేమని చెప్తున్నారు. బాబు గారు ఛాలెంజ్ గా తీసుకొని రేపు పుష్కరాలకే గ్రామీణ ప్రాంతాలకు కూడా కొన్ని ఏసీ బస్సులు వెళ్ళాలని ఆయన ఒక టార్గెట్ తీసుకొని పనిచేస్తున్నాడు. అందుకే నేను పనిచేసే ముఖ్యమంత్రిగా పేరుగాంచిన ఫస్ట్ ఎందుకన్నానంటే ఆయన ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాల్వ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు, ఒత్తిడి చేస్తారు, అధికారిని ముందుకు నెడతారు. మంచిదే, కానీ అది తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మన స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసే ముందు 18 నెలలు ఆగి రిపోర్ట్స్ తీసుకొని రిపోర్ట్స్ లో లోపాలను అవగాహన చేసుకున్నారే కానీ మీరు అక్కడ కూడా ప్రాక్టికల్ గా బస్సులు పెంచలేదుగా. ఓకే. పోనీ ఏసినాక 4 నెలల్లో కూడా బస్సులు పెంచడానికి ఒక ప్రయత్నం జరగలేదు కదా. ఎలక్ట్రిక్ ప్లస్ ఒక జియో కూడా ఇచ్చున్నారు, నాకు తెలిసి అది రద్దయిందో ఉందో తెలియదు, నాకు మిడిమిడి నాలెడ్జ్ కూడా అనొచ్చు. డీజిల్ బస్సులు ఇంకా మనం కొనకూడదని చంద్రబాబు నాయుడు ఒక జియో ఇష్యూ చేశారనేది ఒక వాయిస్ ఉంది. అవును. డీజిల్ బస్సులు కొనకూడదు, అవును. డీజిల్ బస్సులు కొనకూడదు, ఎలక్ట్రికల్ బస్సులు రావడానికి 2 ఏళ్ళు అవుతుంది. అధికారులు చచ్చిపోతున్నారు. ప్రజలకి సర్వీస్ అందించే కాడ ప్రభుత్వ మాటని, హైర్ బస్ ఓనర్ల ఇబ్బందిని, ఈ మూడింటిని సమన్వయం చేయలేక అధికారులు కూడా నలిగిపోతున్నారు నా లెక్కలో. ఇప్పుడు సిఎన్జి వాళ్ళు అది బస్సులు తీసుకొస్తా ఒప్పుకోరు, ఉంటున్నారండి. మాట్లాడరు. సిఎన్జి బస్సులు తీసుకొస్తా ఉంటున్నారు ఫస్ట్, తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను సరే, నేను అనేది ఏమైనా ఏంటంటే బస్సు పక్కన బస్సు రావాలి కదండి. వచ్చినాక కదా బస్సు మ్యానుఫ్యాక్చర్కే ఇప్పుడు ఇవ్వాలి. నువ్వు ఛాయిస్లు కొని బస్సులు పెట్టినా 4 నెలలు, 1000 బస్సులు రావాలంటే ఖచ్చితంగా 6-7 నెలలు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ రైట్ చేసినందుకు ఆర్టీసీ అసోసియేషన్ ప్రెస్ ఎవరో మరి సంథింగ్ నాకు తెలియదు. అసలు అసోసియేషన్ సంబంధించి మెంబర్స్ ఎవరు ఉన్నారో నేను గూగుల్లో కొట్టి చూస్తే ఎక్కడ నాకు కనపడలా. అది ఒకటి ఉంది అని చెప్పేసి అంటున్నారు తప్పితే అది ఎక్కడుందో తెలియదు. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పుకొని నానా రకాలుగా మాట్లాడుతుంటే ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ వచ్చిద్దా ఈ విధంగా మాట్లాడినందువల్ల? అసలు మీడియాతో ఫైర్ ఎక్స్చేంజ్ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే చేయవండి. ప్రభుత్వాల నిర్ణయాల మీదే మీడియా చాలా ఎన్నో ఊహాజనితమైన ప్రశ్నల్ని, సమస్యల్ని ఒక పెద్ద ఉపద్రవాలుగా, తుఫాన్ లాగా సృష్టించి చూపించిన సందర్భాలు ఎన్నో ఈ ఆంధ్రప్రదేశ్ లో నా వయసులోనే నేను చూశాను. చిన్న వయసులో వాళ్ళైనా కూడా చాలా సందర్భాలు చూశారు. ఇది పరిష్కారం కాదు. కానీ నేను చెప్పేది అదే, ప్రెస్టేషన్.
పొద్దున ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇప్పుడు చూడంగా స్టేషన్లో ఒక్క ఇప్పుడు మాట మూర్తి గారు కూడా నేను మాట్లాడని కండక్టర్స్ సాయంత్రం టైంలో జనాల మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు అది వాళ్ళు నేను తప్పు చెప్పేది చేస్తున్నట్టు ఏంటంటే కాదు. మూర్తి గారు, లోపల జరగండి అంటే ఒకసారి జనంలో 130 మంది నిలబడినప్పుడు ఈ చివరికి ఆ చివరికి ఒక సింగిల్లో తిరిగేసరికి వాళ్ళ శరీరం ఏమవుతుంది? అందుకని వాళ్ళకి సమస్యలు ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను వీళ్ళకి అనేది కూడా ఏంటంటే అదేనండి. 25,000 ఇప్పుడు నెలకి నష్టపోతున్నప్పుడు వీళ్ళలో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా! ఉంటుంది. దాన్ని కానీ ఇప్పుడు మీరు సహృదయంతో తీసుకోవాలి. నేను చెప్పేది మీరు ఏంటంటే ఇప్పుడు పొగిడించుకోండి. మీరు వాస్తవాన్ని బయటికి తీసుకోండి ఇంకా. అవసరంలా పొగడ్తలు అవసరం లేదండి. పొగడ్తలు అవసరంలా. నాకు జర్నలిజం నేర్పించింది ఏంటంటే 30 సంవత్సరాల నుంచి సమాజం పొగడ్తంటే కోసం సమాజ వ్యవస్థను హితం, కాపాడినట్టు మీకు గుర్తింపు ఇవ్వడం అండి. వ్యవస్థ వ్యవస్థను కాపాడాం. కాపాడబడుతుంది అనే అంశం మీద చర్చకు పోతుంది. అవును, వ్యవస్థను కాపాడటానికి ఆర్టీసీ అనేటువంటి వ్యవస్థ సమాజంలో ఉండాలి. ఆర్టీసీ వ్యవస్థ బలహీనపడితే ఏమవుతుందో ఇప్పుడు చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా ఒక్కొక్కరు విజయవాడ నుంచి హైదరాబాద్కి 5,000 వసూలు చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీని 3,000 కాపాడటానికి, 3,000 మేము ప్రభుత్వ 5,000 వ్యవస్థను కాపాడటానికి, ప్రభుత్వాన్ని ప్రజల కోసం ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. దాంట్లో భాగంగా మేము చెప్పింది ఏంటంటే, తెలంగాణలో హైయర్ బస్సులు ఉన్నాయి, కర్ణాటకలో ఆ, ఈ మహిళలకి ఉచిత బస్సు ఉంది, తెలంగాణలో ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంత అగ్రెసివ్గా సంక్రాంతి రోజు ఎందుకు పెట్టారు అని చెప్పి అడుగుతున్నామండి. అది అడిగినందుకు ఎస్, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని, మా ఇంట్లో తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది. మీరు అక్కడ ఇక్కడ తేడాలని మీరు టేబుల్ తయారు చేయండి. అక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయి ఒక రూట్ లో? ఒక రూట్ లెంగ్త్ 35 కిలోమీటర్లు ఉన్న రూట్ లెంగ్త్ లో ఇప్పుడు గతంలో 15,000 16,000 కలెక్షన్ ఇచ్చే బస్సులు ఇవాళ 30, 28, 32, 36,000 కూడా ఇస్తున్నాయి కలెక్షన్. అంటే మీకు ఎంత పాపులేషన్ ని వాళ్ళు మోస్తున్నట్టు? ఇప్పుడు ఉచిత బస్ అనగానే ఆర్టీసీ దగ్గర రికార్డ్ ఏం లేదు, ఎవడెక్కాడో ఎవడు లేదని మనం మాట్లాడుకోవడానికి లేదు. ఫ్రీ బస్ మహిళకు కూడా టికెట్ కొడుతున్నారు. అవి కలెక్షన్ సిస్టమ్ లో కనబడుతున్నాయి. మరి అంత ఎక్కువ మంది జనం ఎక్కేటప్పుడు ఇది ఎట్లా అవుతుంది? ఇది ప్రభుత్వ వైఫల్యం కూడా నేను అనను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఎదుర్కొంటుంది. శ్రీశక్తి పథకం ఇవ్వడం అనేది ముఖ్యంగా అండి, గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్లోకి వెళ్ళే మాల్స్ లో పనిచేసే మహిళలు, షాపుల్లో పనిచేసే వాళ్ళు, 10,000కి 8,000కి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఇది నిజంగా 4,000 కడుపులో పోవటానికి ఇచ్చిన ఇదే వ్యవస్థే. ఈ వ్యవస్థ కొనసాగించాలి. కానీ ఆ స్థాయిలో ప్రభుత్వాలు ప్రిపరేషన్ చేయడం లేదు. ఆర్టీసీ కూడా ఓకే, ప్రిపరేషన్ చేయడం లేదు. డెఫినెట్గా చెయ్యాల్సిందే, చెయ్యాలని చెప్పి మనం కూడా చెప్తున్నాం. కాకపోతే ఈ హయ్యర్ బస్సు అసోసియేషన్ అని పేరు చెప్పి ఆ లీడర్లు అని చెప్పేసి బండబూతులు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, అవును, ఆ అవును. విఘ్నత అనేది మర్చిపోయి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే కనుక అసలు వాళ్ళు హయ్యర్ బస్సులు ఎలా నడుపుతున్నారు, వీళ్ళు అసలు యజమానులేనా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నారు? అసలు అసోసియేషన్ అనేది ఉందా మీకు అసలు కన్స్ట్రక్టివ్గా? సార్, అసోసియేషన్ 30 ఏళ్ల నుంచి అసోసియేషన్ కన్స్ట్రక్టివ్ గా ఉంది. అసోసియేషన్ లో అన్ని రకాల వ్యక్తులం ఉన్నాం. అంటే అసోసియేషన్ లో ఒక లీడర్ ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ వీళ్ళే గొడవ చేసి వాడిని గందరగోళం పట్టించే పరిస్థితి ఉంది. నేను యా- నేను కీలకమైన దశలో ఎన్నో సార్లు అసోసియేషన్ లో సమన్వయం చేయడానికి నేను కూర్చొని సమన్వయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేం నేను ఇప్పుడు ప్రెస్ మీడియా ఓపెన్ గా చెప్తున్నా కాబట్టి రేపు నేనైనా తలంచుకొని చేతులు కడ నేను సమన్వయం చేసిన, అంటే అసోసియేషన్ పగిలిపోయిద్దేమో అనే పరిస్థితుల్లో సమన్వయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది కాదు, ఇది జనరల్ గా మోటార్ ఫీల్డ్ వ్యవస్థ ఎట్లా ఉంటదంటే అండి, ఎడ్యుకేటర్స్ క్యాలిక్యులేషన్స్ తెలిసి ఒక మీరు చెప్పే సఫిస్టికేటెడ్ గా పాలిష్డ్ పర్సనాలిటీస్ ఉండవు. మరి ఐదో వాళ్ళే తరగతి చెప్తున్నారు ఇప్పుడు చదువుకొని ఇందాక. లారీలకు వస్తాం సార్, నేను చెప్తా ఇప్పుడు వినండి. 5వ తరగతి చదువుకొని లారీలకు వస్తాం, లారీల నుంచి హైర్ బస్సులకు వస్తాం, హైర్ బస్సుల నుంచి లారీ. ఇది వ్యవస్థ వేరు. మీరు చూసే వ్యవస్థ ఇంకోటి ఉంది. ₹1,00,00,000, 1,50,00,000, 2 కోట్లు పెట్టి ట్రావెల్స్ వేస్తారు చూడండి. వాళ్ళు ధనవంతులు ఉంటారు, సఫిస్టికేటెడ్ ఉంటారు, వాళ్ళకి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళు అన్ని రకాలుగా వ్యవస్థలో బలంగా ఉంటారు. ఈ హైర్ బస్ ఓనర్ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే పోలీస్ స్టేషన్ పోవాలంటే 3 ఓనర్లను పిలుచుకొని మేము పోయి కూర్చొని బతిమలాడుకొని అవతల వాళ్ళతో మాట్లాడుకొని చాలా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డామినేటెడ్ గా వాడు ఒక రూట్ లో చిన్నపాటి యాక్సిడెంట్ కూడా మేనేజ్ చేసే పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. మీరు గ్రౌండ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇప్పుడు ట్రావెల్స్ అట్లా ఉండదు. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి? ప్రజాస్వామ్యతంగా సార్ట్అవుట్ చేసుకోవాలి.
మీరు మీ సమస్యలు మీడియాకి చెప్తే మీడియా ఎక్స్పోజ్ చేస్తూ ప్రజల మధ్య తీసుకెళ్తుంది. మీరు తిడుతూ ఫోన్లు చేసి ఒకటండి ఇక్కడ బెదిరించి తలలు చేస్తామని చెప్పి ఇంటికి కాదండి. వస్తామని చెప్పి మీతో చేస్తామని చెప్పి మీతో వీళ్ళని ఎవరు ఏమనాలి? మాట్లాడారో సార్, మీతో ఎవరు మాట్లాడారో, ఎంత మాట్లాడారో నాకైతే తెలియదు. ఫస్ట్ పాయింట్, అలా మాట్లాడితే తప్పు అని నేను పదే పదే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ బాగా సెన్సిటివ్ అయిన వ్యాపారం ఆర్టీసీలో హైర్ బస్సు వ్యవస్థ అండి. ఎందుకంటే ప్రజలతో క్షణం క్షణం మమేకమయ్యేది ఆర్టీసీ వ్యవస్థ. ఒక బస్సు మీకు ఉమ్, ఆ కొండగట్టు కాడ ఒక బస్సు యాక్సిడెంట్ అయితే వరంగల్ డిపో మేనేజర్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్కి పోయింది. అవును. అంటే ఆర్టీసీ వ్యవస్థ అంటే ఇదేదో ఒక వ్యాపారం. మమ్మల్ని వాళ్ళు భాగస్తులు అనేది ఎందుకు, వ్యాపారం అని కాదు. మేము తాను ఆ బుద్ధితోని పార్ట్నర్లం అనే బుద్ధితోని మెలగాలన్న దానికోసమే మాకు వాళ్ళ అప్రిసియేషన్ ఇచ్చి మీరు పార్ట్నర్లను పక్కన కూర్చోబెట్టుకుంటారు. మీరు ఇక్కడ చెప్తుంది మీరు ప్రభుత్వం చెప్తుంది ఉండదు. ఒక వర్షన్ మీరు చెప్తుంది ఒక వర్షన్ నాతోటి మాట్లాడినటువంటి వాళ్ళు మేము చేసేది వ్యాపారం. ఒక్కొక్క బస్సు 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక్కొక్కరు 4-5 బస్సులు కొన్నాము. మీరు మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ ఇస్తారా? మీ సంగతి తెలుస్తాం ఇలా మాట్లాడుతున్నారు. మేము చేసేది వ్యాపారం అని చెప్తున్నారు వాళ్ళు. సరే, ఇది యాక్చువల్ గా ఇప్పుడు 50,000 పెట్టినాక వ్యాపారం అనే పాయింట్ కూడా ఉంటది. మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, మీరు మా పార్ట్నర్స్, మేము ఉమ్, కలిసి ఆలోచించాలని ఎందుకు చెప్పేదంటే, మనమంతా ప్రజల సర్వీస్ లో ఉన్నాము. ఏ చిన్న పొరపాటు జరిగినా నీ ఒక్కడికే కాదురా బాబు నష్టము, సంస్థ ఉద్యోగులం హెడ్లం మేము తలంచాలా, పైన ముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా తలంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ షుడ్ బి క్లియర్ అండ్ ఫెయిర్ అండ్ పర్ఫెక్ట్. కాబట్టి మనం అవును. కలిసి సమన్వయంతో పనిచేయాలా, వాళ్ళు చెప్పేది అధికారులు. ఇవన్నీ ఓకే. కానీ నేను కలిసి పనిచేసేటప్పుడు నేను పెట్టిన పెట్టుబడికి నాకు లాభం రాకపోయినా, రూపాయి వచ్చే కాడ 10 రూపాయలు వచ్చినా 5 పైసలు వచ్చినా ఓకే. కానీ నేను ఎదురు పెడుతూ ఈ వ్యాపారాన్ని ఓపికగా చేయాలంటే సమన్వయం కోల్పోయే పరిస్థితి అదే. ఇన్ని రోజులు సరే లేనిది ఇప్పుడు ఎందుకు మీ అంత వర్షన్ ఎలా వెనుకబడ్డారు ఉందంటే హైర్ బస్ ఓనర్లు? ఇప్పుడు మీ అసోసియేషన్ వాళ్ళ వర్షన్ ఎలా ఉందంటే మేము చెప్పిన డిమాండ్ నెరవేర్చకపోతే ప్రభుత్వ సంగతి తెలుస్తాం, లేదా మేము చెప్పిన దాన్ని తప్పు అంటే మీడియా సంగతి చూస్తాం, మీలాంటి జర్నలిస్టుల సంగతి చూస్తాం, ఇలా బెదిరించి మీ సమస్యను పరిష్కరించుకోగలరా? సార్, ఏ వ్యవస్థలో అయినా నాయకుడు అంటే కార్మిక నాయకుడు కానివ్వండి, ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు కానివ్వండి, లేకపోతే మాలాగా హైర్ బస్ నాయకుడు, అడకత్తర్లో పోక చెక్క లాంటి వాడు. మిగతా హైర్ బస్ ఓనర్లు వాళ్ళు కింద నుంచి ఒత్తుతుంటే పైనుంచి ఆర్టీసీ అధికారులు సర్వైవల్ సిస్టమ్ లో వాళ్ళు ఒత్తుతున్నారు, వీళ్ళు నలుగుతున్నారు, వీళ్ళు పగిలిపోతున్నారు. వీళ్ళకి ప్రెస్టేషన్ అలాంటప్పుడు ఇంకా పెరిగింది. వాళ్ళు నడిపే అలాంటప్పుడు బస్సులకి నష్టాన్ని భరిస్తా ఈ ఓనర్లతో తిట్లు తింటడం అంటే వాళ్ళకు కూడా బాధే కదా. కరెక్టే. అలాంటప్పుడు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని తెలుసుకోవాలి కదా. అలా కాకుండా మీరు అందరికి వార్నింగ్లు ఇచ్చి పోస్తే ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారు, మీడియాకు వార్నింగ్ ఇస్తారు. మీ సమస్యలు బెదిరించి తీర్చుకోవాలనుకుంటున్నారా? అసలు సమ్మె నోటీసు ఇవ్వడం దాకా వచ్చింది అంటే ఎన్ని అంచెల్లో మనకి ఎక్కడ కూడా కనీసం కనుపు చూపు మేరలో కూడా ఆశావాహన కనబడకపోతేనే కదా. ఇప్పుడు నిజంగా ఎండి ఉమ్, చాలా మంచోడు సార్. అవును. ఇప్పుడు ఎవరో ఏదో అనుకునే బ్రైబ్ సిస్టమ్కో ఇంకో సిస్టమ్కో ఆ ఎండి గారు ఎప్పుడు తల వంచరు, వంచలేదు, వంచబోరు. ఆయన ఉండేది అవును. ఇంకో నెల 2 నెలలు నాకు ఐడియా లేదు. బట్ నియరెస్టే అతనికి ఉన్న టైం కూడా. అతను మాట ఇచ్చినాడు నేను చేస్తానని, కానీ చేయలేకపోయాడు. ఒకవేళ ఈ నెలాఖరికే ఉందనుకుంటా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి చేయలేదనుకో, రేపు వచ్చేవాళ్ళు నేను మళ్ళా స్టడీ చేయాలమ్మా అంటారు. వీళ్ళ ప్రెస్టేషన్ వీళ్ళకు ఉంది. వీళ్ళ కింద ఉమ్, నచ్చరు కొట్టారు. ఆగస్టు 15 నుంచి మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు, ఎంత కష్టమైన జేబులో పెట్టండి, మేము ఎంతో కొంత ఇప్పిస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. వాళ్ళు అసలు మనం ఫస్ట్ పిలిచి అడిగిందే కదా వారం ముందు. మా ఉమ్. లేకపోతే వాళ్ళు ఎందుకు వారం ముందు మీరు తిప్పండి, మీకు ఏం చేస్తే మీకు న్యాయం జరిగిద్దో మేము ఖచ్చితంగా మొత్తం అధ్యయనం చేసి చెప్తాము ఒక ఇప్పుడు 2 నెలల్లో అని చెప్పారంటే వాళ్ళకి అవగాహన ఉంది కదా. తెలంగాణ మీరు చెప్పిన రిపోర్ట్స్ దాని వాళ్ళ ప్రకారం దగ్గర ఉంటాయి, ఓనర్స్ దగ్గర ఉండవు కదా. ఇప్పుడు అసోసియేషన్ అనేది 30-35 సంవత్సరాల నుంచి ఉందని చెప్తున్నారు కదా మీరు. దాంట్లో సీనియర్స్ అవును సార్. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది బాగా అవగాహన ఉంటుంది. కానీ ఈ విధంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి బదులుగా వాళ్ళు అన్ని శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేది ఎలా చూస్తారు? ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో, మన రాష్ట్రమే కాదు, ఎక్కడైనా కూడా కొలిక్కి రాని సమస్యల్ని ఒక సొల్యూషన్, కనీసం అట్లీస్ట్ లాజికల్ కంక్లూడ్ కైనా తీసుకురాగల సమర్థత ఒక మీడియాకే ఉంది, ఇంకా ఏ వ్యవస్థకి లేదు.
మిగతా అన్ని నెగోషియబుల్లే కానీ మీడియా వ్యవస్థ తలుచుకుంటే ఒక న్యాయాన్ని ఖచ్చితంగా నిలబెట్టగలదు. ఒక న్యాయాన్ని ఖచ్చితంగా నిలబెట్టగలదు. ఇక్కడ హైర్ బస్ ఓనర్లకు నిజంగా పాటలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆర్టీసీ ఇప్పుడు అన్ని ఆర్థిక వ్యవస్థతో కూడిన ఏ సమస్య అయినా కూడా చిక్కుముడే అండి. ఉమ్, మానవుడు సేవ చేసో పని చేసో కంటపడో తన మెచ్యూరిటీనో లేకపోతే ఇంటెలిజెన్స్ ను ఇచ్చి పరిష్కరించే కాడైతే వేరు. ఆర్థికంగా కూడుకున్న సమస్య కాబట్టి ఏంటంటే ఇందులో అన్నీ ఉంటాయి. మీకు రాగం, ద్వేషం, కోపం, అవును దండన, బానిసత్వం అన్నీ ఉంటాయి. ఇందులో అవును. లేనిది అంటూ ఉండదు ఆర్థికంతో ముడిపడిన. నేను ఇంకో పాయింట్ ఏంటంటే రైట్ చేసిన ఆ వీడియోలో చెప్పండి. సంవత్సరానికి వచ్చేసి దాదాపు 18 కోట్ల రూపాయలు భారం పడుతుంది ఆర్టీసీ మీద. ఇప్పుడు ఒక 5,200 రూపాయల చొప్పున పెంచితేనే అదే 1,500 కానీ పెంచితే సుమారు 80-90 కోట్లు భారం పడుతుంది. మరి ఇది ప్రభుత్వానికి ఇంత భారం, ఇప్పుడు ఐఆర్ బస్సులకి ఇవ్వడానికి ఇంత భారం ప్రజల మీద మోపాలి కదా. అలాంటప్పుడు అసలు ఎందుకు ఈ ఐర్ బస్సులు తీసేసి సిఎన్జి బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులో పెట్టుకోవచ్చు కదా అనేది ఒక సూచన చేసి ఆ వీడియోలో దాన్ని కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను కూడా ఇది సరైన సూచనగా నేను కూడా అంగీకరించను. ఎందుకు అంగీకరించనంటే ఆర్టీసీ బస్సు వ్యవస్థ అనేది ఒక పల్లెటూరుకి మోకాళ్ళలో గుంటల్లో ప్లేట్లు ఇరుగుతున్నా కూడా ఆర్టీసీ ఆ గుంటల్లో పడి లేచిపోయి బండి తిరగబడిద్దో అర్థం కాని పరిస్థితిలో కూడా బస్సులు తిప్పిందండి ఎప్పటి నుంచో. ఇప్పుడు రోడ్డు వ్యవస్థ కొంత మెరుగై ఉంది, నేను ఒప్పుకుంటా. ఆ రోజుల్లో కూడా తిప్పారు. అంటే ఇది మనం పూర్తిగా ప్రజా సంక్షేమానికి, ప్రజలు బ్రతకడానికి, బయటికి రావడానికి, వాళ్ళకి తిరగడానికి ఆ స్వేచ్ఛని, ఆ స్వాతంత్రాన్ని, అవకాశాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలి, భరించాలి. ఆ కోణంలోనే కదా ఇలా పేదవాళ్ళు 8,000 10,000 చేసే వాళ్ళకు ఉపయోగపడిద్ది. కూరగాయలు మారుమూల సముద్ర ప్రాంతాల నుంచి మూల ప్రాంతాల్లో పండించి ఆ కూరగాయలు తెచ్చి టౌన్లో అమ్ముకొని, గ్రామాల్లో అమ్ముకొని, పెద్ద విలేజ్ల్లో అమ్ముకునే శ్రామిక మహిళా లోకానికి కూడా ఇది ఆసరా ఇద్దనే కదా ఈ పథకం తెచ్చింది. ఈ పథకంలో ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ అని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారండి. కానీ ఆర్టీసీ వ్యవస్థలో ఉన్న నేనేమంటానంటే ఇది ఖచ్చితంగా బిలో పావర్టీ లైన్, పూరర్ టు ది పూరర్ పీపుల్కి ఒక పెద్ద ఆక్సిజను. ఓకే. ఈ ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి నడిచేటప్పుడు లాభ నష్టాలు ఇక్కడ మనం చూడకూడదు. మనం ఒక కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి వాడికి 1000 కోట్లు, 500 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు భూములు మనం ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఇన్ని సంవత్సరాలు ఉచితం అని చెప్పి రోడ్లేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎందుకు చేస్తున్నాం? ఓకే. వ్యవస్థ దీర్ఘకాలికంగా వాళ్ళు పట్టుకొమ్మలు అవుతారని. ఇంకో పాయింట్ ఏంటంటే నేను రైట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఇచ్చినటువంటి రూట్స్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% అన్నాడు. ఇవి చాలా వరకు బినామీ పేర్ల మీద, వాళ్ళ పేర్లేమో అటు ఉన్నాయి, బట్ వీళ్ళే రన్ చేసేదేమో వేరే వాళ్ళు, వీళ్ళంతా బడా కాంట్రాక్టర్లు, వీళ్ళు కొంతమంది మాఫియాగా ఉన్నారు అనేటువంటి పదాన్ని ఉపయోగించా దాన్ని అభ్యంతర పెడుతున్నారు. అది వాడరా అనేటువంటి పదమా? నిజంగా 50% వ్యవస్థ ఎస్సీలను ఆయన క్రింది స్థాయిలో అధికారులను పంపించి నిరుద్యోగులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి బ్యాంకర్లను కూర్చోబెట్టి వాళ్ళు సర్వైవల్ అవ్వడానికి ఏదన్నా ఒక ఈ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులను కమిటీ వేసి ఏదన్నా ఎంటర్ప్రీనర్స్ ని అతను నిలబెట్టాడా? పాలసీ గొప్పది, నేను యాక్సెప్ట్ చేస్తా. 50% ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వమని. అసలు 50% ఇవాళ ఉన్న హైర్ బస్ ఓనర్లో 50% ఎస్సీ ఎస్టీలు ఉన్నారా? ఆ పాయింట్ నేను రైట్ చేసింది. నేను రైట్ చేసిన ఆ పాయింటే. ఈ రోజైనా నేను రైట్ చేసిన ఆ పాయింటే. అది లేదు. కొంతమంది లేదంటే నేను మాఫియాగా చెప్పేదంటే ప్రభుత్వ ఉద్దేశాలు మంచిగానే ఉంటాయండి. ఇక్కడ మేము కూడా చెప్పేది అదే. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు నిర్ణయం తీసుకున్న స్త్రీ సంక్షేమ పథకం కానివ్వండి, లేదు 50% ఎస్సీలకి సబ్సిడీలు ఏర్పాటు చేసి చేయాలని గతం కంటే కూడా ముఖ్యమంత్రి వాయిస్ చేశారు. కాబట్టి కొంతమంది వచ్చి చదువుకున్న యువకులు వచ్చి కొంతమంది పెట్టి తిప్పలేక బస్సులు ఆపేసి ఏ బస్సు తీసుకోవాలో తెలియక, ఇప్పుడు అందులో కూడా బ్రాండెడ్స్ ఉన్నాయి. అన్ని బ్రాండెడ్ సక్సెస్ఫుల్ బ్రాండెడ్స్ కాదు కదా మేనేజ్మెంట్ కి. ఆ బ్రాండెడ్స్ ఉన్నాయి, వాటిని వాళ్ళు తీసుకోవడంలో, సెలక్షన్ చేయడంలో, ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ అయ్యారు ఎంటర్ప్రీనర్స్. ఏ ప్రభుత్వం అయినా మేము చెప్పేది ఏంటంటే ఒక్కటే సార్, ప్రభుత్వాలు మీరు సంక్షేమ పథకాలు తెచ్చినప్పుడు మూలాల దాకా అధ్యయనం చేయడం కాదు, ప్రాక్టికల్ గా వాటిని సక్సెస్ఫుల్ చేయడానికి ఏం మెజర్స్ తీసుకోవాలో, ఏ మెట్లు ఏర్పరచాలో, ఏ అంచెల్లో ఎవరిని ఏర్పరచాలో అన్న దాని దగ్గర కూడా కొంత ప్రభుత్వం ధనం ఇన్వెస్ట్మెంట్ చేసి చేయకుండా
స్కిల్ డెవలప్మెంట్ అని ఒక మాట ఎలా వాడుతున్నామో, కమ్యూనికేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలని ఎట్లా మాట్లాడుతున్నామో అట్లా ఇది కూడా ఒకటి. దీన్ని అవును. చేయకుండా ప్రభుత్వాలు వాళ్ళు అనుకునే రీచ్ కాలేరు. ఇప్పుడు దీంట్లో కూడా రీచ్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి రీచ్ కాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపించే కళ మంచి గొప్ప కళే. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి 4 నెలల్లో 3 నెలల్లో ఆయన కూడా రీచ్ కాలేరు. ఇంత ఇప్పుడు మటుకు నేను మేము ఫ్యాక్ట్, ఇప్పుడు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో నేననేది ఉన్నోళ్ళం ఏంటంటే కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు హయ్యర్ బస్ అసోసియేషన్స్ వాళ్ళు రాత్రి నుంచి మా వాళ్ళకి ఫోన్ చేసి నా నెంబర్ అడగటం, నా అడ్రస్ అడగటం, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు సరే ఇవన్నీ నేను మామూలే 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇలాంటి బెదిరింపులు. అది కాదు నేను అంటుంది. ఇప్పుడు నేను ఆ పదాన్ని ఉపయోగించి ఏమన్నానంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% అన్నారు. ఆ 50%లో వేరే వాళ్ళు మాఫియాగా ఏర్పడి తీసుకున్నారు, ఎస్సీ ఎస్టీలకు బెనిఫిట్ కాలేదు అని చెప్పి నేను అన్నా. దాంట్లో వాస్తవం లేదా? అది కూడా ఏం జరగలేదు సార్. ఇతరులు కూడా, ఎందుకంటే నేను సోషలిస్ట్ని సార్ మొదటి నుంచి కూడా. వ్యవస్థలో మార్పు రావాలని ప్రగాఢంగా పనిచేసిన వ్యక్తులు మేము ఒక్కళ్ళు. ఎంత చేశామో, ఎంట్రుకంటే ఇంకా సన్నగా చేశామో అది వేరు విషయం. ఎక్కడా కూడా ఈ వ్యవస్థలో ఇతర కులాలు ఎస్సీలని తమ బంధువులుగాను, తన అన్నదమ్ములుగాను, తన దగ్గర వాళ్ళగాను కలుపుకోలేదండి మానసికంగా. అవునవును, అది ఓకే. ఆ కలుపుకోలేని లోపాన్ని మనం గనక దృష్టిలో తీసుకుంటే ఎవరు ఎవరిని నమ్మి పెద్ద పెట్టుబడులు పెడతారు? సరే, నేననేది బస్సు 50 లక్షలు పెట్టి పెట్టేది ఒకళ్ళ మీద బినామీ పేరుగా సాంఘికమైనటువంటి. పెట్టాక మళ్ళా అతని దగ్గర తీసుకోవడం సాధ్యమైద్దా అనేదే పెద్ద క్వశ్చన్ గా ఉంటది ఎక్కడ పోయినా ఎస్, కూడా. అదే నేను నేను కాబట్టి క్వశ్చన్ అది ప్రాక్టికల్ గా జరగలేదు. నేను అనేది అదే. ఇప్పుడు సాంఘిక అంతరాలు ఉన్నాయి, వాటిని కాదనలేము. కాకపోతే బాగా. వాళ్ళ ఎస్. వాళ్ళని అడ్డు పెట్టుకొని కొంతమంది మాఫియాగా ఏర్పడ్డారనే దానికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకటి ఓకే, మాట్లాడారు. రెండు, ఇప్పుడు హయ్యర్ బస్సులు రన్ అవుతున్నాయి కదా, రన్ అయ్యే దాంట్లో డ్రైవర్కి ఉండాల్సినటువంటి మెడికల్ ఫిట్నెస్ దాంట్లో మ్యానిపులేట్ చేస్తున్నారా లేదా? లేదు సార్. మెడికల్ ఫిట్నెస్ గతం కంటే పెరిగింది. ఇప్పుడు గతంలో ఒక మెడికల్ ఫిట్నెస్ కి పోతే వాడికి 100-150 రూపాయలు ఖర్చు అయ్యేదండి. ఇవాళ 2000 నుంచి 5000 ఖర్చు చేపిస్తున్నారు డాక్టర్లు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చెస్ట్ ఒపీనియన్ తీసుకోమంటాడు, ఈసీజీ తీసుకోవాలా, రిపోర్ట్లు అన్ని తెచ్చి పెట్టాలా, అప్పుడు మెడికల్ చేస్తున్నారు. ఉమ్. ఇంకొక డౌట్. అంటే సార్, నేను ఎవరికి ఫేవర్ కాదు, ఇంకోరాని కాదు. ఆర్టీసీ వ్యవస్థలో కరప్షన్ లేదండి. అధికార స్వర డామినేషన్ మాత్రం ఉంటది. వాళ్ళకి ఏంటంటే ఇది మోటార్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళ ఎంప్లాయీనైనా రన్ చేయాలంటే అలా బిహేవ్ చేయకపోతే చేయలేమో అన్న అభద్రతా భావం ఉంటది. మా మీద కొద్దిగా ఎక్కువ ఉంటది, అంతే. ఇప్పుడు ఆర్టీసీ అసోసియేషన్ కి సంబంధించినటువంటి నేతలు ప్రతిసారి ఈ హైయర్ బస్సు ఓనర్స్ గురించి రకరకాలుగా చెప్తుంటారు. అనేక కంప్లైంట్స్ ఉంటాయి. ఆ కంప్లైంట్స్ ఆర్టీసీలో ఉన్నాయి కదా, ఆన్ రికార్డ్ ఉన్నాయి. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు మీకు ఆర్టీసీ బస్సులకి డిపోల్లో డీజిల్ మీకు అందజేస్తున్నారు కదా, అది బెనిఫిటే కదా మీకు? బెనిఫిటే. బెనిఫిట్ అంటే ఎట్లా బెనిఫిట్? మేము బయట అయినా అదే రేటు కొట్టించుకుంటాము. బయట కొట్టించుకుంటే వాస్తవంగా మాట్లాడితే మాకు ఇంకా కాస్త తక్కువ వస్తుంది. అంటే రోజు 70 లీటర్లు ఖచ్చితంగా కొట్టించుకుంటాం అనుకో ఒక బస్కి, వాడు మాకు బయట బోర్డు మీద కనబడే రేటు కంటే ఒక 50 పైసలు, 40 పైసలు, 60 పైసలు తగ్గించి ఇస్తాడు మాకున్న రిలేషన్ బట్టి, మేము చేసే ప్రాంప్ట్ పేమెంట్ని బట్టి. ఇక్కడ ఆర్టీసీలో మాకు అది ఉండదు. ఏ రేట్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారో వాళ్ళు వచ్చి అదే రేట్ మీద పోతా ఉంటది. ఏ ఆర్టీసీ మంత్ ఆ తక్కువ వస్తుంది మంత్ కదా వాళ్ళు డిసైడ్. బయట అయినా మార్కెట్. మాకు ఇక్కడ ఓనర్లకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఆర్టీసీలో. ఆయిల్ కొట్టించడంలో ఏంటంటే ఓనర్ బండి అమ్మటం ఉండాల్సిన పని లేదు. డ్రైవర్ తీసుకొని డిపోలోకి పోతే ఆయిల్ కొట్టేస్తారు. అక్కడ కరప్షన్ లేదు, మ్యానిపులేషన్ లేదు. ఒక్క పాయింట్ కూడా ఎక్కువ రాయరు, ఒక్క పాయింట్ కూడా తక్కువ రాయరు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి. ఇంకా అక్కడి నుంచి ఏమి చేయడానికి కుదరదు. సర్వేలెన్స్ ఉంటాయి, సిస్టమ్ లో ఉంటది, ఏం జరగదు. ఇంకో పాయింట్ ఏంటంటే తరచూ ఆర్టీసీ అసోసియేషన్ కొంతమంది నేతలు నాకు ఫోన్ చేశారు. అది చెప్తున్నా నేనేం సొంతగా ఎవరి మీద మాకు ద్వేషం ఉండదండి. అవును సార్. అదే అదే జర్నలిస్ట్ కి ఎవరి మీద ద్వేషం ఉండదు. మాకు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. ఉంటాయి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు చేసేటువంటి మ్యానిపులేషన్ కారణంగా ఆర్టీసీ కొలాప్స్ అవుతుంది. ట్రిప్పులు వేయకుండానే ట్రిప్పులు వేసినట్టు, వాళ్ళకి మెన్షన్ చేసిన ట్రిప్పులు వేయకుండా స్కిప్ అవుతుంటారు. కరెక్ట్ టైంలో చేయాల్సిన టైంలో సేవ చేయరు. దీన్ని ప్యూర్గా బిజినెస్ అంటారు అని అంటారు వాళ్ళు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అబ్సల్యూట్ రాంగ్, బ్లండర్ మిస్టేక్ వాయిస్. ఎందుకంటే 1 కిలోమీటర్ తగ్గినట్టు రాయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కంట్రోల్ పాయింట్ కాడి నుంచి, చార్ట్ కాడి నుంచి మొదలెడితే డిఎం ఆర్ఎం ఆఫీస్ దాకా ఇన్ని 5-6 లెవెల్లో, ఎస్ఆర్ కండక్టర్ కాడి నుంచి, డ్రైవర్ కాడి నుంచి
అసలు బతకనిస్తారా అండి? మా ప్రైవేట్ డ్రైవర్లు 1 కిలోమీటర్ మ్యానిపులేట్ చేస్తున్నాడు ఆర్టీసీ డిఎం అంటే, వాడిని రేపు పొద్దున్న నాకు నమస్కారం పెట్టబోతే ఇది చెబుతాను అన్నాడు. వీడిదేం ఉమ్. ఉద్యోగం ఇవాళ చేస్తాడు, కావాలంటే రేపు లారీకి వెళ్తాడు. అసలు ఇది సాధ్యపడదు. ఎవరో మిమ్మల్ని హ్యూమిలేట్ చేశారు సార్. మీ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో మేబీ చూసుకోండి. ఒక్కోసారి ఇన్ఫర్మేషన్, హైదరాబాద్ ఓనర్లు ఎవరు అలాంటి వాళ్ళు కాదు. ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి ఎస్, ఇంకో రకం కూడా ఐ చెప్పొచ్చు. యాక్సెప్ట్. అదేం తప్పలేదు. ఎస్, కానీ ఐ యాక్సెప్ట్. ఇంకోటి వాళ్ళు చెప్తుంది యాక్సెప్ట్. ఏంటంటే ఎంఓఈలో పొందుపరిచిన ట్రిప్పుల ప్రకారం వాళ్ళు ట్రిప్పులు వెయ్యరు. ఎంఓఈలో పొందుపరిచిన ప్రకారమే ట్రిప్పులు వేయబడతాయి. కానీ వాళ్ళకి ఏంటంటే, మాకు ఎంఓఈ ఇచ్చినప్పుడే 27 రోజులు ఖచ్చితంగా బస్ తింపాలి, 3 రోజులు వాళ్ళు తిప్పపోయినా మేము అడగడానికి లేదు, అదొక అగ్రిమెంట్. ఉమ్. ఆ 3 రోజులు కిలోమీటర్స్ ని ఏం చేస్తారంటే, కొంతమంది అధికారులు ఏంటంటే అత్యంత ప్రేమ ఆర్టీసీ వ్యవస్థ మీద, మధ్యాహ్నం పూట జనం ఉండరు కదా, ఒక సింగిల్ తీసేయాల్సింది మిగిలిపోయిద్ది కదా అన్న ఒక ఆలోచనతోని కట్ చేస్తారు. అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి 2 లాభాలు ఉంటాయి. డిపో లాభాలు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి అంటే, అది ఓటీ బస్ అనుకోండి, పొద్దున 6 నుంచి సాయంత్రం 6, 12, 13 గంటల్లో తిరిగే బస్ అయితే ఓటీ ఉంటుంది. కండక్టర్కి 800 వస్తుంది. 1 కిలోమీటర్ కట్ చేసినా కూడా, ఒక సింగిల్ కట్ చేసినా 800 కండక్టర్కి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళు. ఉమ్. అప్పుడు డిపో డిఎం లేకపోతే ఆ సిఐ ఉంటుందో, ట్రాఫిక్ వాళ్ళు తమని తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు. ఉమ్. అవి అక్కడక్కడ కొన్ని జరుగుతాయి. అవి కూడా ఏంటంటే అగ్రిమెంట్ లోయే జరుగుతాయి, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు. ఇప్పుడు మాకేమి ఇస్తారంటే అండి, వాళ్ళ అగ్రిమెంట్ లో ఫస్ట్ ఒక కండిషన్, బలమైన కండిషన్, 30 days లో మీకు ఎప్పుడైనా 30 days నోటీస్ ఇచ్చి మీ బస్సు మేము తీసేయచ్చు అని ఇస్తారు. మేమందరం సంతకం పెడతాం. గుడ్డిగా చాలా ఉంటాయి, అన్ని చదివి పెడతాం, అయిపోయింది, చదవకుండా కూడా పెడతాం. అసలు ఎక్కడన్నా ఆర్టీసీ వ్యవస్థ పుట్టినాల నుంచి ఇప్పుడు దాకా 30 రోజులు నోటీస్ ఇచ్చి తీసిన ఒక బస్సును చూపించండి. ఉమ్. ఎందుకు పెడతారంటే, వాళ్ళు చేతిలో మేము లేకపోతే మా దురుసు ప్రవర్తనో లేకపోతే ఇంకోటో, ఆపరేషన్ లో జరిగే ఇంకో ఇబ్బందిని నన్ను అరికట్టుకోవడానికి, నన్ను కంట్రోల్ చేసుకోవడానికి ఒక కాసు పెట్టుకుంటారు అంతే. అన్నిట్లో ఉంటాయి. మీరు రోడ్లు వేసే కాంట్రాక్టర్ కి ఉంటుంది అవును. అట్లా అంట, ఎనీ టైం. టెండర్ లో ఉంటది, వితౌట్ నోటీస్ లాస్ట్ క్షణంలో ఒకటైనా రద్దు చేయొచ్చు, మొత్తం అయినా రద్దు చేయొచ్చు అంటారు. సరే, ఇప్పుడు దీనికి ఆక్యుపెన్సీ ప్రకారం మీ రేటు నిర్ణయిస్తే పరిష్కారం అవుతుందా ఈ సమస్యకి? అవుతుంది సార్. నాకు తెలిసినంత మటుకి ఎండి గారు కూడా సమస్య మీద స్పష్టమైన అవగాహనతోని, ట్రాన్స్పరెంట్ గానే స్పష్టతతో ఉన్నారు. ఈడీ ఆపరేషన్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ అందరికీ స్పష్టత ఉంది. ఇక్కడ ఒకటే ఏంటంటే చెప్తేనే, ఆర్థికంతో కూడిన అంశం. ఉమ్. మనం ఆర్టీసీ వ్యవస్థను బ్రతికించాలంటే ఇవాళ ఈ స్టెప్కి వెళ్ళిపోతే రేపు దీన్ని లాంగ్ రన్ చేయలేము కదా, ఏమవుతుందో. ఉమ్. దీన్ని ఎట్లా చేయాలనే క్వశ్చన్ కాడే వాళ్ళ మీమాంస ఉంటుంది. ఖచ్చితంగా మేము అనుకున్నంత మాకు రాదు, వాళ్ళు అనుకున్నతోని వాళ్ళు సరిపెట్టలేరు. ఈ ఎండి గారు తను వెళ్ళిపోయే సమయం లోపలే ఖచ్చితంగా ఈ సమస్యను అందరూ ఆనందపడే విధంగా చేయగలుగుతారని, చెయ్యాలని మీ ద్వారా వాళ్ళని నేను సవినయంగా కోరుకుంటూ. మేము ఉండేది సమస్యని వీలున్నంత వరకు అన్ని కోణాల నుంచి బయటికి తీసుకొస్తే దానికి ఎక్కడో దగ్గర సొల్యూషన్ వస్తుంది అనేది మా తాపాత్రయం. ఎప్పుడు కూడా జర్నలిస్ట్ అనేవాడు అదే ఆలోచిస్తాడు జనరల్గా. కానీ ఇప్పుడు మీకు ఎండి నాకు తెలిసినంత వరకు ద్వారకా తిరుమలరావు గారు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు, ప్లస్ నిష్పక్షపాతంగా ఆలోచిస్తారు. నిజాయితీపరుడు ఆయన, నాకు తెలుసు. తర్వాత ఆయనకి ఎండిగా మళ్ళా ఇంకో 2 సంవత్సరాలు వచ్చే అవకాశం కూడా ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఉండొచ్చేమో సార్, అది స్త్రీ మాకు శక్తి తెలియదు. ఎందుకంటే స్త్రీ శక్తి పథకం అనేది ఇప్పుడు కీలకం ప్రభుత్వానికి. దాన్ని విజయవంతంగా అమలు అవును, చేస్తున్నారు ఆయన. సో కాబట్టి అవును, ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా అవును. ఉంది. మీ సమస్యకి ఖచ్చితంగా ద్వారకా తిరుమలరావు గారు శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసిన తర్వాత పరిష్కరిస్తారు, దీంట్లో డౌట్ లేదు, నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఈ మధ్యలో కొంతమంది హయ్యర్ అసోసియేషన్ మేము నేతలమని చెప్పుకొని ఇష్టానుసారం మాట్లాడితే అది పొలిటికల్ యాంగిల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి రప్పరప్ప అన్నారు కొంతమంది. ఈ రప్పరప్ప అన్న వాళ్ళు ఏమనాలి? ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కొమ్ము కాస్తున్నారు? అసలు సంక్రాంతిలో ఈ సమ్మె పెట్టడం వాళ్ళ కుట్ర ఉందేమో అనేటువంటి అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఏం లేదు సార్, నిజంగా ఇది కుట్రతో జరిగింది అయితే నిన్న చర్చలు సఫలం అనే పదం బయటికి రాదు. అది సఫలం కాదు నిన్న జరిగింది. వాలంటీర్ గా ఐర్ బస్ అసోసియేషన్ పెద్దలు ఎండి గారి మాటను గౌరవించి
వారికి గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ మీద, నిజాయితీ మీద, నిబద్ధత మీద, వీళ్లకున్న ట్రస్ట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే నిన్న లాజికల్ కంక్లూడ్ గా లేచి వచ్చారు. ఎస్, సమస్య ఏం పరిష్కారం కాలా నా తెలుసు లెక్క నాకు, ప్రకారం కూడా. నాకు కూడా కానీ తెలుసు. పరిష్కారం చేయగల సత్తా ఉన్న వ్యక్తుల వాళ్ళ భాష భావనని గౌరవించి, రెండో పక్క ప్రభుత్వము ప్రజలు ఈ రెండిటిని కూడా దృష్టిలో తీసుకొని నిన్న లేచి వచ్చారు. ఇంకెవరైనా ఒకళ్ళు అటు ఇటు మాట్లాడినా దాన్ని పెద్దగా అందరం చర్చకు తీసుకెళ్లడం అనేది మంచి ఆలోచన కాదనేది, మంచి దృక్పథం కాదనేది నా భావన. మీరు మీ మనసుని గాయపడితే, చెప్పాం కదా, నేను ఒక హైర్ బస్ ఓనర్గా మీకు చెప్తున్నా కదా, మీ మనసు గాయపడితే మేము క్షమాపణ చెప్తున్నాం. దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. అసలు లేదు మీరు లేదు, వ్యవస్థలో ఎంత మందిని చూసింటారు సార్? రాజకీయ నాయకులు తిట్టే బూతులు ఇంకా దారుణంగా ఉంటాయి. మా నేను సీరియస్, వాళ్ళు కడుపు మండి హోల్డ్ కాలేని పరిస్థితుల్లో మాట్లాడిన మాటని పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని భావిస్తున్నా. నేను సీరియస్ గా తీసుకోలేదండి మూర్తి గారు. ఎందుకంటే నేను ఈ వ్యవస్థలో 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి తెలుసు, నాకు వాళ్ళ భావోద్వేగాలు తెలుసు, వాళ్ళని అర్థం చేసుకోగలను. కాకపోతే ఈ సమస్యని పక్కదోవ పట్టిస్తున్నారేమో రప్పరప్ప అనేది నేను ఒక రకంగా బాధపడుతున్నాను. ఏముండదు సార్, సమస్య పక్కదో పోదు సార్. ఎండి గారు ఖచ్చితంగా దీన్ని 30వ తారీఖు లోపల ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన పద్ధతిలోనే పరిష్కారం చూపిస్తారని నేను నమ్ముతున్నాను. మీ ద్వారా వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అందరు అధికారులని నేను సవినయంగా కోరుకుంటున్నా. మాకున్న బలమైన నమ్మకం కూడా ఏంటంటే, ఏ అధికారి కూడా మేము ప్రజెంట్ చేసిన అంశాల మీద విభేదించడంలా. కాకపోతే వ్యాపారం అన్నాక ₹1 వస్తుంది, ₹1 తగ్గుతుంది, మీ ప్రాఫిట్స్ కూడా కట్ చేసుకోండి శ్రీశక్తి కోసం అనో ఇంకోటో ఆలోచన చేసి వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. కానీ అంతకంటే ఏం లేదు. దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది సార్, నేను నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి మూర్తి గారు. డెఫినెట్ గా మీకు సొల్యూషన్ ఓకే సార్, వస్తుందని థ్యాంక్ యూ. చెప్పి అనుకుంటున్నాను నేను. ద్వారకా తిరుమలరావు గారు ఖచ్చితంగా, నాకు కూడా ఆయన ఏంటనేది తెలుసు. డెఫినెట్ గా మీ సమస్యను పరిష్కరిస్తారు. పరిష్కరించే కోణంలోనే ఉన్నారు ఆయన. కాకపోతే సంక్రాంతి సందర్భంగా ఇది మంచిది కాదని చెప్పి మీరు అన్నట్టు కొంత 20వ తారీఖు ఏదో పోస్ట్ పోన్ చేసినట్టున్నారు. సో సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.